అందరం సార్ మీరు మాట్లాడు. ఇప్పుడు హానరబుల్ మినిస్టర్ గారు మాట్లాడు. ఈరోజు హుజూరాబాద్ పట్టణంలో మనం అందరం ఇక్కడ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయడానికి, అదేవిధంగా మారక ద్రవ్య వ్యతిరేక సైనికులుగా మనం తయారై మన చుట్టుపక్కల కానీ మన తోటి కానీ ఎవరైనా మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్టయితే 1908కు సమాచారం ఇవ్వడంతో పాటుగా దగ్గరున్నటువంటి ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి మద్యం ఒక క్షణం, మత్తు ఒక క్షణం ఆనందాన్ని కలిగిస్తుంది కావచ్చు, కానీ మొత్తం జీవితం యొక్క కళల్ని నాశనం చేస్తుంది అనే అంశాన్ని స్పష్టంగా చెబుతూ మత్తుకు దూరంగా ఉండాలనే ఆలోచనతోటి నషాయుక్త భారత్ అభియాన్ కింద ఈరోజు దేశవ్యాప్తంగా మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దయచేసి ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, పెద్దలు, తల్లిదండ్రులు, అధికారులు, హుజూరాబాద్ పట్టణ పుర ప్రముఖులు, వ్యాపారస్తులందరూ కూడా దయచేసి మన భారతదేశ ఉజ్వలమైనటువంటి యువ శక్తి కలిగి ఉండాలనుకున్నా, ప్రపంచ దేశాల్లో మన దేశం పోటీ పడాలన్నా మనమంతా కూడా ఈరోజు పాశ్చాత్య దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి మారక ద్రవ్య రోగాన్ని మన ప్రాంతంలో రాకుండా చూడాలి. తెలిసి తెలవక, బాధతోటో సంతోషంతోటో, స్నేహితుడి యొక్క కోరిక మేరకు తాత్కాలికంగా మత్తును సేకరిస్తే అది అలవాటుగా మారి జీవితాలనే నాశనం చేసిన అనేక సంఘటనలు చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకు భారమై, కుటుంబాలకు భారమై, పనికి రాకుండా చిన్న వయసులోనే చనిపోతున్నటువంటి చెడు పట్ల తెలిస్తే తప్పకుండా మీరు అప్రమత్తంగా ఉంటారు అనే ఆలోచనతో ఈ రోజు ఇక్కడ మీ అందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం, లేదా ఈ కార్యక్రమం ఇంకే ఉద్దేశంతో కాదు. ఈరోజు ఒక క్షణపు మత్తు జీవితకాలమైనటువంటి కళల్ని నాశనం చేస్తుంది. ఈ నినాదాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం ఉంచుకుంటే తాత్కాలిక ఆనందం శాశ్వత ఆనందానికి వినాశకరమైనటువంటి ప్రారంభంగా మీరు ఆలోచించగలిగితే మీ జీవితంలో ఈ యొక్క మత్తు రాదు. అందుకే దయచేసి డ్రగ్స్ వద్దు, జీవితం ముద్దు అనేటువంటి నినాదం మీద మనందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేద్దాం. తప్పకుండా ఎక్కడైనా మత్తు మారక ద్రవ్యం వాడుతున్నా, సమాచారం ఉన్నా నాకు ఈ సమాజంతో సంబంధం లేదు అని వ్యవహరించకుండా ఆ 1908 నెంబర్ కానీ అధికారికాన్ని తెలియజేయండి. మనం దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత మన అందరిది అనే మాటని సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ ఒకసారి అందరూ కూడా చేతులు ఇట్లా ముందర పెట్టి మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ, నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకము కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తూ నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను.